వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ హిస్టరీలో భాగంగా విష్ణు కుండినుల టాపిక్ మీద ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ గా ఈ పార్ట్ 2 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, నల్గొండ జిల్లాలో ఇంద్ర పాలకులం నిర్మించిన విష్ణు కుండినుల రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రవర్మ. నెక్స్ట్, ఇంద్రవర్మ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇతను విష్ణు కుండినుల సామ్రాజ్య స్థాపకుడు. ఇతనికి గల మరొక పేరు మహారాజేంద్రవర్మ. ఇతను రామతీర్థ శాసనం జారీ చేశాడు. ఇతని బిరుదులు ప్రియపుత్రుడు, మహారాజు. ఇతను నల్గొండ జిల్లాలోని ఇంద్ర పాలకులంను నిర్మించాడు. ఇంద్రవర్మ ఇంద్రపాలనగరంను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాకాట రాకుమార్తెలను వివాహం చేసుకున్న విష్ణు కుండినుల రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి మాధవవర్మ. నెక్స్ట్, మొదటి మాధవవర్మ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇతని బిరుదులు విక్రమ మహేంద్ర, అవసీత వివిధ విద్య. ఇతను సాధించిన విజయాలు ఋషిక మండలం. ఇతను నిర్మించిన గుహాలయాలు ఉండవల్లిలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం, భైరవకొనలో శివుడు, మొఘల్ రాజపురంలో త్రివిక్రమ అవతారాలయం విగ్రహాలు లభించాయి. ఇతను రాజధానిని వినుకొండ నుండి కీసరకు మార్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు కుండినుల వంశంలో బౌద్ధ మతాన్ని ఆచరించిన ఏకైక చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి గోవిందవర్మ. నెక్స్ట్, మొదటి గోవిందవర్మ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇతను విష్ణు కుండినుల తొలితరం రాజులలో గొప్పవాడు. ఇతని తండ్రి మొదటి మాధవవర్మ. ఇతని బిరుదులు విక్రమాశ్రయ, మహాబోధిచిత. ఇతను సాధించిన విజయాలు శాలంకాయ రాజ్యం, కృష్ణ గోదావరి ప్రాంతం. ఇతను వేయించినటువంటి శాసనాలు తుమ్మలగూడ శాసనం, ఇంద్రపాల నగర తామ్ర శాసనం, చైతన్యపురి శాసనాలు. నెక్స్ట్, తెలంగాణలో లిఖించిన తొలి సంస్కృత శాసనం ఇంద్ర పాలనగర తామ్ర శాసనం. తెలంగాణలో తొలి ప్రాకృత శాసనం చైతన్యపురి శాసనం. గుణపాశాపురంలోని మూలవంశపు రాజును పృథ్వీమూలుడిని ఓడించి పరంభట్టారికను వివాహం చేసుకున్నాడు. ఇతను విష్ణు కుండినుల వంశంలో బౌద్ధ మతాన్ని ఆచరించిన ఏకైక చక్రవర్తి. అదే విధంగా మొదటి గోవిందవర్మ పెన్కపార, ఎన్మదల గ్రామాలను, అదే విధంగా పెంటపాడు, యమబద్దులను బౌద్ధులకు దానం చేశాడు. ఇతను స్వనాయ భుజ బలోత్సాహ ప్రభావాను రాగవ్యాప్తి స్వరాజ్యేన అని చెప్పుకున్నాడు. గోవిందవర్మ తన రాజ్యాన్ని శ్రీ పర్వతానికి 2 వైపులా విస్తరింపజేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎక్కువ అశ్వమేధ యాగాలు చేసిన రెండవ దక్షిణ భారతదేశంలో మొదటి రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ మాధవవర్మ. నెక్స్ట్, రెండవ మాధవవర్మ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇతను మొదటి గోవిందవర్మ కుమారుడు. ఇతను విష్ణు కుండినుల రాజులందరిలో గొప్పవాడు. ఇతని బిరుదులు జనశరణ్య, త్రివరనగర, భువన యువతి ప్రియుడు, త్రికుట మలయాధిపతి, బౌద్ధమత విద్వాంసకార. ఇతని కాలాన్ని విష్ణు కుండినుల చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇతను రాజధానిని ఇంద్ర పాలనగరం నుండి దెందులూరుకు మార్చాడు. నెక్స్ట్, ఇతను చేసినటువంటి యాగాలు హిరణ్య గర్భయాగాలు 2,
పురుషమేధ యాగము 1, దేశంలో తొలిసారిగా అశ్వమేధ యాగాలు 11, రాజసూయ యాగము 1, ఇతరాత్ర యాగాలు 1000. భారతదేశంలో ఎక్కువ అశ్వమేధ యాగాలు చేసిన రెండవ దక్షిణ భారతదేశంలో మొదటి రాజు. శాసనాలు ఇతనిని బలసత్వ, ధైర్య, విద్య, వినయ సంపన్నుడిగా పేర్కొన్నాయి. అదేవిధంగా ఇతను వేయించిన శాసనాలు ఈపూరు శాసనం, వెల్పూరు శాసనం, కాన్పూరు శాసనాలు. వెల్పూరు శాసనం ప్రకారం ఇతను గణపతి ప్రతిష్ఠ చేసినట్లు తెలుస్తుంది. జనాశ్రయ చందో విచ్చిత్తి తెలంగాణలో రచించబడ్డ మొట్టమొదటి సంస్కృత లక్షణ గ్రంథం. ఈయన విజయం సాధించిన ప్రతి చోట రామలింగేశ్వర ఆలయంను కట్టించాడు. అదేవిధంగా ఇతను తెలంగాణలో నిర్మించిన ప్రముఖ దేవాలయాలు: చెరువుగట్టులో జడల రామలింగేశ్వర ఆలయం, షాద్నగర్లో రామలింగేశ్వర ఆలయం, వలిగొండలో రామలింగేశ్వర ఆలయం, ఇంద్రపాలనగరంలో అమరేశ్వరాలయం, మల్లికార్జున ఆలయం, రామేశ్వర ఆలయాలు, కీసరలో రామలింగేశ్వర ఆలయాలను నిర్మించాడు. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిగిలిన రాజుల గురించి తర్వాత వీడియోలో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.